గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ నుంచి అఫీషియల్ గా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం 10th క్లాస్ డిప్లొమా డిగ్రీ క్వాలిఫికేషన్స్ తో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేరడానికి మీకు 73,000 కి పైగానే సాలరీస్ అయితే పే చేస్తారు. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి గైస్. వీడియోని లైక్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. 10 మందికి కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నాక నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో మీకు ఫస్ట్ లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి జనవరి 30, 2024 నుంచి 29th ఫిబ్రవరి 2024 వరకు మీరైతే ఆన్లైన్ లో అప్లై చేయాలి. వన్స్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీని ఆఫ్లైన్ లో కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ లో పంపించడానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి March 15, 2024 వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరి మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు. టోటల్ మనకి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అయితే కేటాయించారు. లెవెల్ 6 ప్రకారం మీకు సాలరీస్ అయితే ఉంటాయి. అందులో మీకు బేసిక్ పేనే 35,400 రూపీస్ అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు మంత్లీ 73,734 రూపీస్ అయితే వస్తుంది. ఏజ్ చూసుకుంటే 18 to 28 ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అదనంగా 3 years కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి. అలాగే ఇక్కడ మనకి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి 1 వేకెన్సీ ఉంది. జనరల్ పోస్ట్ ఉంది కాబట్టి ప్రతి క్యాస్ట్ వారు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ దాదాపుగా 40,000కు పైగానే మనం జీతం అయితే పొందొచ్చు. దీనికి కూడా సేమ్ ఏజ్ అయితే ఉంటుంది. తర్వాత మనకి డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో మనకి జనరల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాస్ట్ వారు కూడా ఎలిజిబుల్. దీనికి సంబంధించి ఇక్కడ మనకి అరౌండ్ గా 40,000 ప్లస్ మీకు సాలరీస్ అనేవి వస్తాయి. 18 to 27 మీకు అప్రైజ్ లిమిట్ అయితే ఇచ్చారు. క్యాస్ట్ వారు మీకు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్ గా అప్డేట్ లోనే క్లియర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి పోస్ట్ వారి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మినిమం 60% మార్కులతో ఎవరైతే డిప్లొమా ఫినిష్ చేస్తారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. డిసిప్లిన్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్స్, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, లేదంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అయితే మీరు చేసి ఉండాలి. మినిమం మీకు 60% మార్కులతో మీరైతే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చారు. దీంతో పాటుగా 2 years ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు కావాలని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఒకవేళ మీకు ఈ యొక్క 2 years పాటు మీకు ఎక్స్పీరియన్స్ లేని పక్షంలో ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే బీసీఏ కానీ ఎవరైతే 60% మార్కులతో సో మీరు పాస్ అవుతారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ లోనే ఇచ్చారనమాట. ఇక్కడ మనం క్లియర్ గా అయితే నోటీస్ చేయొచ్చు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి ఇంకా మిగతా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ తో పాటుగా ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం క్లియర్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఐటీఐ వచ్చేసరికి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ట్రేడ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా ఆర్ నెట్వర్క్ టెక్నీషియన్ సంబంధించిన విభాగంలో ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ లోనే ఇచ్చారు. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన అప్డేట్ లో కూడా క్లియర్ అయితే నోటీస్ చేయొచ్చు. సో తర్వాత మనకి డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు సంబంధించి మీకు మినిమం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. అంతేకాకుండా మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. లైట్ మోటార్ వెహికల్ కానీ, లేదంటే హెవీ మోటార్ వెహికల్ కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి క్లియర్ అయితే ఇచ్చారనమాట. అలాగే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కూడా మీకు అయితే ఉండాలి. అలాగే 3 years పాటు మీకు డ్రైవింగ్ చేసే అనుభవం కూడా ఉండాలని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చిన యొక్క క్వాలిఫికేషన్స్ తో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే చూద్దాం. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా స్టేజ్ 1 లో భాగంగా మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ స్టేజ్ అనేటువంటి సిబిటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు దానికి సంబంధించి కొన్ని స్టేజెస్ అయితే ఉంటాయి. ఎలాగే ఏంటి కంప్లీట్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి పేపర్ 1 వచ్చేసరికి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి టోటల్ గా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. అలాగే మీకు 100 మార్క్స్ అనమాట. ఈ క్వశ్చన్ క్యారీస్ మనకి 2 మార్క్స్ కాబట్టి అయితే గమనించాల్సిన విషయం అంటే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. అదే విధంగా ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏదైతే మీకు ఇనిషియల్ గా స్టేజ్ 1 లో ట్రేడ్ టెస్ట్ పెడుతున్నారో అది జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫర్దర్ మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి టోటల్ గా 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా నేను చెప్తున్నాను. అందులో మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి విభజించారు.
సో ఇక్కడ మనం పేపర్ 1 అయితే చూసాము 50 క్వశ్చన్స్ సంబంధించి. సో ఇందులో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే అందులో మీకు ఏ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచువేషనల్ జడ్జిమెంట్ ఎక్సెట్రా. ఈ యొక్క టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మనం ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత మీకు పేపర్ 2 వచ్చేసరికి మీకు 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి జనరల్ అవేర్నెస్ తో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ప్రతి టాపిక్ నుంచి కూడా మీకు 25 క్వశ్చన్స్ చొప్పున అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు 75 మార్క్స్ సంబంధించి ప్రతి ఒక్క పార్ట్ నుంచి కూడా ఉంటాయని చెప్పేసి చెప్తాను. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 3 మార్క్స్ అనమాట. అయితే ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ లో ఇచ్చారు. వన్స్ అది మనకి ఫినిష్ అయిపోయిన తర్వాత పేపర్ 3 అయితే ఉంటుంది. పేపర్ 3 లో మీకు కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మీరు ఏదైతే జాబ్ కి అప్లై చేస్తారో దాన్ని బేస్ చేసుకుని మీకు సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి టోటల్ గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 300 మార్క్స్. ఇందులో కూడా ప్రతి ప్రశ్నకి కూడా 3 మార్క్స్ అయితే మీకు కేటాయిస్తారు. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే పేపర్ 2 అండ్ పేపర్ 3 లో వచ్చినటువంటి మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీసి సెలక్షన్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చారు. సో మనకి దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఎక్కడ ఉంటుందంటే మీకు బెంగళూరు సిటీలో అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారు. మీరు అక్కడ వెళ్లే ఎగ్జామ్ అయితే రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మీరైతే అప్లికేషన్స్ అనే పెట్టుకోండి. మనకి అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫ్రీ ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా మీకు లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్ కు మాత్రం 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాలి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఏదైతే మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుందో పీడిఎఫ్, ఆ యొక్క పీడిఎఫ్ ఫామ్ ని హార్డ్ కాపీ కింద మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ కి అయితే డైరెక్ట్ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్ గా డీటెయిల్స్ లో ఇచ్చారు. చూడండి ఇక్కడ మీకు అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడతాను గైస్. దానికి సంబంధించి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించినట్లయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి రిజిస్టర్ పోస్ట్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా మెన్షన్ అయితే చేశారు కాబట్టి సో మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రం మీరైతే పంపించండి. ఏ విధంగా అప్లై చేసుకుని మీకు కావాలంటే హౌ టు అప్లై అని చెప్పేసి కింద కామెంట్ చేసినట్లయితే మీకు డీటెయిల్ గా హౌ టు అప్లై వీడియో కూడా చేస్తాను. ఇక్కడ మనకి హార్డ్ కాపీ పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మార్చ్ 15, 2024 సాయంత్రం 5 గంటల వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ లోపు మీరైతే అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనకి సిఎస్ఐఆర్ నుంచి అఫీషియల్ గా విడుదల చేసినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి చెక్ చేసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే అందులో కూడా మీకు ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ అయితే రీల్స్ రూపంలో అయితే పోస్ట్ చేస్తాను డైలీ. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి గైస్. నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.